హలో నా మైపాలన్నా. హలో, ఎవరండి చెప్పండి. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తే బ్లాక్ చేసిన నంబరు. ఎవరు మీరు? అదే రైతు బంధు కోసం చేసిన. రైతు బంధు కోసం కొట్లాడదాం అందరం కలిసి. ఇంకా ఏముంటది దానికి? మేమేం బాగానే టీఆర్ఎస్ కోట్లు వేసింటిమి, బీఆర్ఎస్ కి గెలుస్తుంటే వచ్చేది. మీరే ఓడగొట్టింది కదా, మీరే కొట్లాడాలి. అవును, అందరం కొట్లాడదాం అన్న, అందరికి ఉంటుంది కదా బాధ్యత. అందరూ ఎందుకు? మేము మాకు తెలుసు కాంగ్రెస్ వస్తే వేయరు చేయరు. కేసీఆర్ ముందే చెప్పిండు, మళ్ళీ మధ్య మాటలు మారుమానం పోతే మళ్ళీ చరకిళ్ళు కలిపోతుంది అన్నట్టు. అది అవుతుందని మాకు తెలుసు, అట్లనే అయింది. కానీ ఆల్రెడీ చాలా కేసీఆర్ మంది చేసిరు కదా, 2 సార్లు వేసిరు కదా. 3 సారి కూడా, ఇప్పుడు 3వ సారి కూడా కేసీఆర్ కి వేస్తుంటిమి. ఎందుకు ఎందుకంటే సార్లే సరిపోయింది, 3 సార్లు 10 సార్లు ఎందుకు ఇంకా? ఇంట్లో సరిపోయింది. నువ్వు వేసుకుంటే నువ్వు వేసుకో అన్న, నువ్వు వేసుకుంటే వేసుకో. అంటే మీరు కాంగ్రెస్ కోట్లు వేపిస్తారు, కొట్లాడాలా మళ్ళీ కాంగ్రెస్ తోటి? మీరు బీఆర్ఎస్ వేసినప్పుడు మేము కొట్లాడలే. ఎవరు? నువ్వు 2 సార్లు బీఆర్ఎస్ వేసినప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన బీఆర్ఎస్ విను, బీఆర్ఎస్ ఇచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? బీఆర్ఎస్ ఇచ్చిన మినిమం పథకాలను మినిమం కాంగ్రెస్ కాదు, అన్ని ఏడా ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందా, లీక్ కాలేదా? ఇప్పుడు ఏం కాంగ్రెస్ ఏం చేసిందన్నా? గ్రూప్ 1 లీక్ అయిందా, లీక్ కాలేదా? ప్రతి గవర్నమెంట్ లో వీళ్ళని పొరపాట్లు కూడా అయితే. అడుగుతారు అంటున్నా, అందరిని అడగాలి. ఇప్పుడు కానీ అందరిని అడగాలి, వాళ్ళేదో హామీలు. ఇప్పుడు నేను రైతు బంధు అడిగేది కూడా ఏదో మాకు పంట ఏనికి లేక చాలా మంది రెంట్, మీరు హైదరాబాద్ లోనే ఉంటారు కదా, చాలా మంది రెంట్, చదువు మీద అన్నిటికీ యూజ్ చేసుకున్నారు ఆ డబ్బులు. మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు నేను చాలా అడుగుదామంటున్నా, సఫర్ అవుతున్నారన్న. సఫర్ అవుతున్న మాట నిజమే. అడుగుదామని అంటుంటే నువ్వు బ్లాక్ మెయిలింగ్ లాగా, బెదిరింపు కాల్ లాగా చేస్తే నువ్వు నేను రిక్వెస్ట్, బెదిరింపు కాల్ చేయలేదు అన్నానే నువ్వు అంటున్నాను. నేను మెసేజ్ పెట్టడం అదంతా ఇప్పుడు ఎట్లా ఉందంటే, మేము కేసీఆర్ నేను ను మెసేజ్ చేయమని పెట్టినా, విను. మీరు అడగారా అని పెట్టినా. దాంట్లో కాదు బెదిరింపు కాదు, ఏముందన్నా? కేసీఆర్ ను గెలిపించుకుంటాం ఆ మాటలు చెప్పొద్దు నాకు, అవి ఎందుకు చెప్పాలి? అవును, మరి నువ్వు ఇప్పుడు టీఆర్ఎస్ వాడు నన్ను అన్నా, అడగొద్దు. ఫర్ టీఆర్ఎస్ వాడు ఎగ్జాంపుల్ నువ్వే బీఆర్ఎస్ సీఎం అయి ఉండుంటే నువ్వే వేస్తుంటే నీకే సపోర్ట్ చేస్తుంటే. మనకు కేసీఆర్ పాయింట్ వినండి, కాదు, నువ్వు మనకి ఇచ్చేది కావాలన్నా. అది నీది నీ స్వార్థం చూసుకుంటున్నావు. మరి నిరుద్యోగులను ఎట్లా చంపిండు అది చూడవా? అవునా? ఇప్పుడు నిరుద్యోగులు ఎవరికి జాబ్లు ఇచ్చింది? ఆ, కాంగ్రెస్ మీరు 50,000 మందికి వచ్చినాయిలే జాబ్స్. కాంగ్రెస్ ఇచ్చిందా? మరి ఎవరు ఇచ్చిర్రు? మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉంది ఇప్పుడు? అదే అప్పుడు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అవును, మరి పట్టాలు ఆ ఇచ్చిండ్రు. నోటిఫికేషన్ ఆయననే ఇవ్వాల్సిందా? నేను ఎవడాపిండు ఎవరు ఇప్పుడు? ఇచ్చిండ్రు ఎగ్జామ్ కూడా రాపిచ్చిండ్రు కదా. ఆయన లీక్ చేయమని చెప్పలేం కదా. న్యూజిలాండ్ లో ఉన్నాడు రేణుక ప్రవీణ్, ఇలా కమ్ముకోమని ఎవడు చెప్పలేడు కదా. అప్పుడే అదే 10 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ అంటే ఇచ్చి ఒక్క పేపర్లు లీక్ చేయడం నిరుద్యోగుల కంటే కోసము ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు కేసీఆర్ గురించి అవసరం లేదు, వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళని అడుగుదాము. ఆయన గొప్ప, ఈయన గొప్ప, గొప్ప ఆయన పోతే అని ఆయన మాకు కొడుకు. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ విషయాల్లో చేసినవని నువ్వు అంటాం అందరి అన్న. కోసం నేనేం బీఆర్ఎస్ ఆలోచిస్తే పార్టీ ఏం కాదు. కాదు. ఇప్పుడు ఆ? అందరి కోసం ఆలోచించాలి. నేను ఇప్పుడు అడుగుదాం అందరం. వీళ్ళకేం మనం ఇప్పుడు భజన చేయట్లేదు, అడుగుదామని చెప్తున్నా, సరేనా? రైతు బంధు ఒక్కటే అడగండి అన్న కొంచెము. అడుగుదామన్న, రైతు బంధు అడుగుదాము, రుణమాఫీ కానోళ్ళని అడుగుదాము, బీసీ జనాభా మీద అడుగుదాము, వర్గీకరణ అమలు మీద అడుగుదాము, ఇంకా 6 గ్యారెంటీలు అన్ని ఇయ్యని దాని మీద. అన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఆటో అన్ని డ్రైవర్లకు గుంపులు. కూడా ఇబ్బంది ఉంది, అవి కూడా అన్నా, అడగాలి. అన్ని అన్ని అడుగుతామన్నా, అడగాల్సిందే. అవునా ఒక్కొక్క మాట. పట్టిగా ఇంకొక మాట రైతు బంధు ఏందన్నా, అడుగుడే ఉంటది, అన్ని మిస్ చేసినందుకు. అన్ని అడిగితే అడుగుదాం, వాళ్ళు ఏం అందరం కలిసి చేస్తారంటే అడుగుదాము అందరం. మనల్ని తిక్కోళ్ళలాగా చూస్తారు. అన్ని అడుగుతున్నాయంటే అన్ని అడిగితే అన్ని చేస్తాంలే మెల్లమెల్లగా అంటారు. ఒక్కొక్కటి అన్న గట్టిగా అడిగితే బాగుంటది అవునన్నా, అనిపిస్తుంది. 1 by 1 అడుగుదాం అంటున్నా, 1 by 1. నేను ఇప్పుడు నిరుద్యోగుల ఉంది, నేను ఇప్పుడు మీరు కూడా నిరుద్యోగులకు బీసీ వచ్చినప్పుడు. కదనా? అవును, బీసీదే మన అడుగుదాం అంటున్నా. బీసీలో మనకు ఎందుకు వచ్చింది తక్కువ? సర్వే చేస్తే అడుగుదాము అంటున్నా, అడగాల్సిందే అందరము. నేను ఒక మెసేజ్ పెట్టారకల్లా మీరు బ్లాగ్. దాంట్లో నేనేం తిట్టినాను ఆ, మిమ్మల్ని? నువ్వు నీ కేసీఆర్ పేరు చెప్తున్నావు, నాకు అది నచ్చదు. నేను నీకు మెసేజ్ లో కేసీఆర్ పేరు కూడా పెట్టలే అవును, ఫస్ట్ లో. బీఆర్ఎస్ కోటేసుకుంటుంటామంటే అది చెప్పొద్దన్నా. అట్లా ఇప్పుడు మరి అట్లా అంటే ఇచ్చినోడు కాదు. చెప్తానా? రేపు విను, మైపాల్ వచ్చి మైపాల్ వేసిండంటే వినన్నా, మైపాల్ అన్న పేరు చెప్పుకుంటాం. దాంట్లో తప్పేముంది? తప్పంటే నువ్వు బీఆర్ఎస్ జోలు తీయక ఎందుకని ఉంటున్నా అంటే, ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి జాబులు వేస్తా అంటే కేసీఆర్ మాకు జాబులు వద్దు, మేము తెలంగాణ వచ్చినాక మీకు జాబులు ఇస్తామన్నాడు. ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేడు. నువ్వు కావాలంటే తెలుసుకో, మేమందరం నష్టపోలేదా సరే, ఇప్పుడు జాబులు నేను వచ్చేటోళ్ళం? నేను కేసీఆర్ అంటున్నందుకు మీకు బాధ అవుతుంది. వచ్చేసరికి ఎవరు అంటారు? జనాలే బాధ తీరుస్తారు తీర్పు. కానీ అది అవునన్నా, అది సరే. జనాలకు నచ్చిన వాళ్ళకి వేస్తారు. మనము ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద మేము కొట్లాడతాం, అప్పుడు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండంటే దాంట్లో ఎందుకు మీకు అంత కోపం వస్తుందనా? ఏమి ఇచ్చిండు? ఈ రైతు బంధు టైంకి ఇచ్చిందంటే ఆయన రైతు బంధు ఇవ్వచ్చు, మిగతా విషయాలలో అన్యాయం జరిగినప్పుడు మిగతా అడగొద్దనా? విషయాల గురించి నేను మాట్లాడినప్పుడు అది నువ్వు కరెక్ట్ నువ్వు ఆ మాట అడుగుతున్నావు మాట్లాడాలి మనం. కాదు, నువ్వు
ప్రభుత్వం మీద మేము తప్పుల మీద నేను ప్రశ్నిస్తున్నాం. రైతు వినండి, రుణమాఫీ వినండి అడగలేదు, అన్న బీసీ సర్వే అడగలేదు, ఏం అడగలేదు. జస్ట్ రైతు మీరు బంధు మీరు ఒకటే అడిగిన. వినండి. ఇప్పుడు నీ రైతు బంధు కోసం నువ్వు చూసుకున్నావు. నిరుద్యోగుల నేను ఒక్కని సమస్యలు చూసుకోవాలా? చూసుకోలేదు. ఆ! నాలాగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి కోట్ల కోట్ల మంది మంది, లక్షల్లో నిరుద్యోగులు కూడా. లేకుండానా? నిరుద్యోగులు ఎవ- కోట్ల మంది లేకుండానా అప్పుడు? అందుకే ఓడగొట్టిండ్రు కదా. మరి అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కూడా మళ్ళీ మాట్లాడాలి వీళ్ళ మీద వీళ్ళు కూడా. వీళ్ళు ఇట్లా వచ్చినోడు వచ్చినట్టు ఇట్లా ఇవ్వకుండా అంటే ఇంక కొట్లాడకం ఇదే పని ఉంటుందా? మరి ఏం చేయమంటావు? అరే మరి అన్నా, లైఫ్ లాంగ్ కాదు కాదు. నీ బతుకున్నన్ని రోజులు కేసీఆర్ ఆయన కొడుకుకు, ఆయన మనమడికి ఇంకా 100 ఏళ్ళు వేయమంటున్నావా నువ్వు? నేను చెప్పు. కేసీఆర్ ఎక్కున్నా, ఇదే రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వమని ఈయన అడుగుదాం, గెలిపిస్తాము. అడుగుదాం. ఈయననే సరే. గెలిపిద్దామన్నా, నీకు ఇష్టమైన నేను రేవంత్ రెడ్డినే గెలిపియమంటలే. గెలిపిద్దాము. ఈయనని అడుగుదాం నీకు అంటున్నా. కేసీఆర్ పేరు చెప్తే కోపం వస్తుంది కదా, రేవంత్ నాకు రెడ్డినే చెప్పొద్దు, గెలిపిద్దాము. కేసీఆర్ పేరు చెప్పొద్దు. ఆ, అట్లా నాకు చెప్పొద్దు. రేవంత్ రెడ్డిని మీరు నే తెచ్చిండ్రు కదా. నేను రేవంత్ రెడ్డిని తెచ్చినా అంటే నేను ఇప్పుడు అప్పుడు మరి కేసీఆర్ మీద చేసినాము, ఆయన వచ్చిండు. ఉమ్. ఇప్పుడు అడుగుదామని చెప్తున్నా. మీరు చెప్పకున్నా మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ పేరే వస్తుంది. మీరు ఎట్లా కేసీఆర్నే మళ్ళీ అడగాల్సిందే కానీ. మరి సరే ఇప్పుడు అది అంటే ఇప్పుడు ప్రభుత్వాలను అడగొద్దా? నువ్వు ఒక మాట చెప్పు నాకు. అన్న, నేనేమంటున్నా, ప్రభుత్వాలను అడుగుదామా అంటున్నా. రేవంత్ రెడ్డి ఒరియకన్నా సీఎం అయినా నీ కూడా మాకు పేరేం పేరు? ప్రాబ్లం ఏం ఎక్కడి లేదు నుండి కానీ. చేస్తున్నావు? అన్న ఒకటేనా, కేసీఆర్ పేరు ఏం చెప్పను. రేవంత్ రెడ్డి ఈ రైతు బంధు ఇవన్నీ కరెక్ట్ ఇవ్వమను, రేవంత్ రెడ్డికి ఓట్లేస్తాం. ఏముంది, కేసీఆర్ అయితే ఇయ్యకపోతే రేవంత్ మా రెడ్డిని చుట్టమా ఓడియాలని కేసీఆర్? చెప్పి అదే అన్న, ఇయ్యకపోతే రేవంత్ రెడ్డిని ఓడించాలని మేమే తిరుగుతాం మళ్ళా డప్పు పట్టుకొని. మీరేం వరి కాకండి. మీరు మీ పేరేం పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు రవేనా. ఎక్కడి నుండి చేస్తారు? మన ఇది మా మా షాద్ నగర్. ఇయ్యకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ ఓడగొట్టాలని నేను తిరుగుతాను. సరేనా? ఇప్పటికైనా నేను వాళ్ళు చేసే తప్పుల మీద మాట్లాడుతున్నా, ఇంకా ఎక్కువ తిరుగుతా. ఓకే, ఉంటా. రైతు బంధు కోసం మాత్రం